అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శశి టీవీ. నేను భాను మేకల. అంటే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు నా సైడ్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది అంటే ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు ముగ్గురిని క్రైస్తవ పాస్టర్లని, ఒక ఎక్స్ క్రిస్టియన్ని ఇలా ఇంటర్వ్యూ చేసి చేయడం ద్వారా చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఇది క్రైస్తవానికి సంబంధించిన ఛానల్ ఈ శశి టీవీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. సో మీరు పెట్టే కామెంట్లకి నేనైతే స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఒక కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మై సెల్ఫ్ నుండి. ఇది ఒక క్రిస్టియన్ ఛానల్ కాదు, కులాలకి మతాలకి సంబంధించిన ఛానల్ అయితే కాదు. నా సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తాను. సొసైటీల్లో ప్రతి మీడియా వారు క్రైస్తవ పాస్టర్ని, హిందూ బాబాల్ని, ముస్లిం ముల్లాల్ని, ముత్తావల్ని ఎలా అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నారో మేము కూడా అదే రీతిగా ఆ నేపథ్యంలోనే మేము కూడా క్రైస్తవానికి సంబంధించి, హిందూయిజానికి సంబంధించి, ముస్లిమిజానికి సంబంధించి, హ్యుమానిటీస్ గురించి ఇట్లాగా మేము కూడా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు నాతో పాటు అంటే మనం చేస్తున్నటువంటి ఇంటర్వ్యూస్కి చూసి కొంతమంది క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఈ కుర్రాళ్ళు నాకు కాల్ చేసి, అన్న మీ శశి టీవీలో మేము కూడా కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాము. మేము ఇంతవరకు ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, మేము చాలా సామాన్యులము, మాకేమైనా అవకాశం ఇస్తారా అంటే, ఏ విషయాలు తమ్ముడు, దేని గురించి అని అంటే, మేము కూడా ఇట్లాగా చాలామంది మా క్రైస్తవాన్ని గురించి మాట్లాడుతున్నారన్న, మేము కూడా వాళ్ళ గురించి అసలు కొంతమంది గురించి అందరినీ అనట్లేదు, ప్రత్యేకించి రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్న, లలిత్ కుమార్, ఈ ఎక్స్ క్రిస్టియన్ వీళ్ళ గురించి మాట్లాడదామని చెప్పి వీళ్ళు నాతో ఆ ఫోన్ సంభాషణ అయితే మాట్లాడారు. సరే, మనం చాలామందిని చేసాం, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మనసులో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో కూడా ఒకసారి మా ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నం చేద్దాంలో నేను కూడా ఓకే అనుకొని, సరే తమ్ముడు పెట్టుకుందాం ఒక ఇంటర్వ్యూ లాగా అని చెప్పి ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వీళ్ళంతా వీళ్ళ పేర్లు కూడా సరిగ్గా నాకు తెలియదు. సో తమ్ముడు ఏం పేరు నీ పేరు? నా పేరు డానియల్ అన్న. డానియల్, ఎక్కడి నుంచి మీరు? మాది పొదిలి, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. తమ్ముడు నీ పేరు? నా పేరు టైటస్. మైక్ తీసుకుని మీ పేరు? నా పేరు టైటస్ అన్న. దగ్గర పెట్టుకున్నా. నా పేరు టైటస్ అన్న, గుంటూరు జిల్లా, తాడికొండ మండలం. తమ్ముడు నీ పేరు? నా పేరు విశ్వ అన్న, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. నీ పేరు తమ్ముడు? నా పేరు వెస్లీ పీటర్ పుట్ట, గుడివాడ. మీరంతా క్రైస్తవులేనా? మొత్తం క్రైస్తవులే, అందరు క్రైస్తవులే. అంటే మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి, మీరు ఎవరైనా వాయిస్ వెళ్తుంది కాబట్టి. సో రైట్, తమ్ముడు నువ్వు తీసుకో. ఏం పేరు నీ పేరు? డానియల్. 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 ఇప్పుడు మీరు కూడా ఈ క్రైస్తవ మార్గాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి మీరు కూడా సొసైటీలో తయారయ్యారా? లేదన్న, మేము చిన్నప్పటి నుంచే దేవుణ్ణి తెలుసుకొని దేవుని మార్గంలో వెళ్ళాలని, దేవుని కోసం బ్రతుకుతున్నాం. మా సొంత డబ్బులు ఇచ్చేనా కానీ ఎవరికైనా సహాయం చేస్తామే కానీ ఎవరి దగ్గర నుంచి రూపాయి మేము తీసుకోము, ఇచ్చినా మాకు వద్దు అనే చెప్తాం. ఇప్పుడు మీరంతా ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు కలిగినటువంటి యువకులే మీరంతా. మరి మీకు ఈ వయసులో సినిమాలకు వెళ్ళాలని, అమ్మాయిలతో తిరగాలని, రకరకాలుగా ఎంజాయ్మెంట్లు ఇట్లాగా ఉంటాయి కదా, ఎందుకు మీరు క్రిస్టియానిటీలో మీకేదో సువార్త చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మాకు దేవుడు అంటే మా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు దేవునిలో పెరగాలి, దేవునిలో ఉంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని అంటే అనేక మందికి ఈ లోకంలో తప్పుడు సాహసాలు, మంచి మార్గం, చెడు మార్గం అని ఈ లోకంలో ఉన్న సొసైటీని మా తల్లిదండ్రులు ఇక్కడ మీరు ఇలా ఉండొద్దు, దేవునిలో ఉంటే నీతిగా ఉంటారు, సహాయం చేయగలరు, మంచిగా ఉండగలరు, అందరికీ మంచి నేర్పించగలరు అనే ఉద్దేశం మాకు నేర్పించడం వల్ల మేము యవన వయసులోనే దేవుని తెలుసుకొని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి స్వార్థ విషయంలో అందరికీ మంచి మార్గంలో నడవమని చెప్తున్నాం కానీ మతం మారమని మేము చెప్పట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. మేము దేవుని గురించి చెప్తున్నామే కానీ నువ్వు కులం మారు, మతం మారు ఇవన్నీ మేము ఎప్పుడు ఏ రోజు ఎవరికి చెప్పలేదు. మేము వాళ్ళ మనసును మార్చుకోమంటున్నాం. తప్పుడు త్రవలు అంటే సినిమాలకు వెళ్తారు, అమ్మాయిలని, రేపులని ఎన్నో చూస్తున్నాం. ఇక్కడ ఈ రోజుల్లో రేపులు చూస్తుంటే సొసైటీలో మా ఇంట్లో వాళ్ళనే బయట. ఇప్పుడు మీరు చెప్పేది నిజాలేనా? నేను ఎలా నమ్మాలి? అంటే మీరు వయసులో ఉన్నారు అంతా, మీరేం పండిపోయిన వాళ్ళు కాదు, లేకపోతే మీరేం పాస్టర్లు కాదు, ఒక అట్లా అని ఒక నడి వయసు 35 సంవత్సరాలు కూడా మీకు లేవు. మీరు చూస్తే చాలా చిన్నపిల్లల్లాగా ఉన్నారు. మీరు దేవుడి మాటలు చెప్పడం నాకు చాలా నమ్మబుద్ధి కావట్లా. నేను నమ్మాలంటే ఏం చేయాలి? మీరు నమ్మాలంటే అన్న మేము బైబిల్ పట్టుకున్న వాళ్ళం కాబట్టి మేము ఒట్టు వేయలేము, అట్లానే తప్పులు కూడా చెప్పలేము. మా హృదయంలో నుంచి మాటలు మాత్రమే చెప్తున్నాం. మరి ఏది మీ నలుగురులో ఒక్కళ్ళ దగ్గర కూడా బైబిల్ లేదేంటి? మేము ఇంటర్వ్యూ కాబట్టి బైబిల్ తెచ్చుకోలేదు. చాలా మంది పాస్టర్లు ఇంటర్వ్యూ అని చెప్పి బైబిల్ తెచ్చుకుంటారు కదా. అంటే వాళ్ళు పెద్ద సేవకులు కాబట్టి తెచ్చుకున్నారు. మేమేదో స్వార్థ చెప్తున్నాం. మేము చెప్పే మాటలు మాకు తెలిసిన 4 మాటలే చెప్తున్నామే కానీ మేము బైబిల్ మొత్తం తెలుసు అని, బైబిల్ అందరికి చెప్పాలని లేదు. కానీ సువార్త చెప్పాలి,
ఒక నలుగురు మనుషుల్ని యవనస్తుల్ని మార్చాలి, అంతేగాని మేము పెద్ద పాస్టర్లు అవ్వాలి, మేము ఏదో డబ్బులు దండుకోవాలని మాకు అలాంటి ఉద్దేశాలు లేవు, అలాంటి ఆలోచనలు కూడా లేవు. ఇప్పుడు చాలా మంది అంటే బైబిల్ని బూతు పుస్తకం అని ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తున్నారు. అవును, మీరు విన్నారా ఈ మాట? విన్నామన్నా. నువ్వు చెప్తాముడు బైబిల్ని బూతు పుస్తకం అని చెప్పి అనేస్తున్నారు కదా, ఇట్లా పట్టుకొని మాట్లాడలే పర్లా. బైబిల్ని బూతు పుస్తకం అని చెప్పేసి డిక్లేర్ చేయడానికి వాడు ఎవడన్నా? చాలా మంది రాదా మనం అసలు వాడు ఎవడు అసలుకి కరెక్ట్ గా బైబిల్ చదివాడా? కరెక్ట్ గా ఆ వచనాన్ని అర్థం చేసుకున్నాడా? తెలియదు. కనీసం వాస్తవం చెప్పాలంటే వాడి గ్రంథాల్లో కనీసం వాడికి సంబంధించిన మాటలు కూడా తెలియదు. వాడు అనడానికి రీజన్ ఏంటంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. పెద్ద వ్యక్తులకి జ్ఞానం ఉంటది, ఆయనకి జ్ఞానం లేదు. కానీ ఒక వర్గాన్ని, అనేక దేశాలు ఒక దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తుంటే వాళ్ళందరినీ కించపరిచినట్లు, వాళ్ళందరూ బాధపడేటట్లు ఇతను మాట్లాడుతుంటే మేము వాళ్ళకి కరెక్ట్ గా మీ సమాధానం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ వాడు ఎవడు అసలు బైబిల్ని బూతు పుస్తకం అని చెప్పేసి డిక్లేర్ చేయడానికి వాడు ఎవడు? ఈ రోజు మేము డిక్లేర్ చేస్తున్నాం. మా బైబిల్లో బూతులు ఉన్నాయా, వాడి గ్రంథాల్లో బూతులు ఉన్నాయా? వాడికే చెప్తున్నా. మీరు హిందూ గ్రంథాల్లో బూతులు ఉన్నాయని చెప్తున్నారు కదా, మీరు చదివారా? చదివామన్నా. చదివితే చెప్పండి, 4 మాటలు. రాముడు ఉన్నాడు, ప్రతి ఒక్క స్త్రీ రాముడు లాంటి భర్త కావాలని చెప్పేసి కోరుకుంటారు. ప్రతి ఒక్క స్త్రీ, భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ రాముడు లాంటి భర్తే కావాలనుకుంటారు. మరి ఆ రామాయణంలోనే సీతమ్మని, నేను కూడా ఒక క్రైస్తవులాగా సీతమ్మ, ఒక స్త్రీని మర్యాదించి సీతమ్మ, ఆమెను అమ్మని పిలిచి ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి అగ్ని పరీక్ష చేయించడం కరెక్టేనా? దేంట్లో చదివారు మీరు ఇది? రామాయణంలో చదివారు. ఓకే, అగ్ని పరీక్ష చేయడం కరెక్టేనా? సరే, ఈనాడు అదే ఇన్స్పైర్ చేసుకుంటే ఎవడైనా సరే భారతదేశంలో ఒక భర్త స్త్రీని అవమానిస్తే అగ్ని పరీక్ష చేయిస్తాడా? ఆడది ఒప్పుకుంటుందా? తప్పే అది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్, శివుడే ఉన్నాడు. శివుని యొక్క భక్తులు మునులు అడవులకు పోతే మునుల యొక్క భార్యలు స్నానం చేస్తుంటే ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి బట్టలు లేకుండా వాళ్ళ ముందల నాట్యం చేస్తుంటే అది కరెక్టేనా? బట్టలు లేకుండా కరెక్టేనా? మరి అలాంటి బూతు పుస్తకాల్లో అలాంటి బూతు మాటలు వాళ్ళు రాయించుకుంటా మనుషులు చేసిన పాపం దాంట్లో రాశాడంతే. మేము నమ్ముతుంది లోతును కాదు, మేము నమ్ముతుంది యూదను కాదు, మేము నమ్ముతుంది సజీవుడైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. మేము యేసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేసి ఎవడైనా నిరూపించగలరా? నేను వస్తా డిబేట్కి, ఎవడైనా సరే నేను కూడా మీ గ్రంథం నుంచి నేను చూపిస్తాను. మీరు నా గ్రంథం నుంచి వాళ్ళ గ్రంథం దేవుడు చేసిన తప్పు నేను చూపిస్తాను. బైబిల్ ఇప్పుడు ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అయినా, ఈ కరుణాకర్ సుగ్గునైనా అవ్వచ్చు, లేదా లలిత్ కుమార్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది ఇప్పుడు వీళ్ళని చూసి ఈ రాధా మనోహర్ దాస్ అయినా బైబిల్ బూత్ పుస్తకం, బైబిల్ ఎల్ పుస్తకం అని చెప్పి ఇలా పబ్లిక్ గానే సంబోధిస్తున్నారు. ఇలా డిక్లేర్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఏంటి మీరు బైబిల్ ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు చదువుంటారు? నువ్వు ఎన్నిసార్లు చదివావు? నేను ఒకసారి చదివాను. మీరు 5 సార్లు చదివారు బైబిల్. నువ్వు 4 times. నువ్వు ఎప్పుడు బైబిల్? ఇప్పుడు మీరు నలుగురు బైబిల్ ఒకసారి 5 సార్లు 4 సార్లు నువ్వు ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటావు. మరి ఈ చదివినప్పుడు బైబిల్లో సెక్సువల్కి సంబంధించినటువంటి విషయాలు చదివారా మీరు? సెక్సువల్కి సంబంధించింది ఏంటంటే ఇక్కడ లోతు ప్రస్తావన తీసుకొస్తే, లోతు ప్రస్తావన అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఒక్క వచనం తీసుకొని దాన్ని డిక్లేర్ చేస్తున్నారు భూతాన్ని. దాని పైన ఏం జరిగింది, దాని కింద ఏం జరిగింది అని చెప్పేసి తెలుసుకోకుండా ఇదేం చేస్తున్నారంటే అదొకటే కాదు, లోతు విషయమే కాకుండా వదినకి కడుపు చేసిన మరిదని, ఇట్లా కూతురుని పెళ్లి చేసుకున్నా అని ఇట్లా రకరకాలుగా కూడా సంబోధిస్తున్నారు అని చెప్పేస్తున్నారు. ఇట్లా ఉన్నాయని చెప్పి ఒక లోతే కాదు, చాలా విషయాలు బైబిల్లో బూతులే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దీని మీద ఏమంటారు మీరు? వారందరూ మనుషులన్నా, వారందరూ మనుషులు. బైబిల్లో ఉన్నటువంటివన్నీ కూడా మనుషుల జీవితాలు. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆనాడు మనుషులు పితరులలో ఎలాగైతే బ్రతికారో దానివల్ల తప్పుడు మార్గంలో వెళ్తే వాళ్ళు పొందిన ఫలితాలు ఏంటి, దానివల్ల ఏం అనుభవించాలి, ఏం నేర్చుకోవాలి మనం అని చెప్పి ఆయన పక్కకు తప్పించలేదు. ప్రతిదీ కూడా అందులో మెన్షన్ చేసి చూపించాడు. ఇలా చేశారు,
ఇలా మీరు బ్రతకూడదు, ఇలా జీవించాలి అని చెప్పి అందులో రాయడం జరిగింది. అంటే బైబిల్లో బూత్ ఉంది కానీ అవన్నీ మనుషులు చేశారంట. అవన్నీ మనుషులు చేశారు, దేవుళ్ళు చేయలేదు. చేయలేదు, దేవుడు చేయలేదు. నేను వీళ్ళందరికీ కూడా నేను అడుగుతున్నది ఏంటంటే, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే యేసుక్రీస్తు వారిలో ఏమైనా తప్పును బయట పెట్టి దాని గురించి మాట్లాడు. అయితే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ తప్పును ఎవరు చెప్పట్లా. ఎంతసేపు లోతు లాంటి వారు, లేకపోతే దావీదు లాంటి వారి జీవితాల్లో, లేకపోతే ఇంకోటి మనుషుల జీవితాలు తవ్వుతూ ఇందులో ఉన్నాయని అంటున్నారు. కానీ అవి వాళ్ళ గ్రంథాల్లో చూసుకుంటే కనుక ప్రతిదీ కూడా అలాగే ఉంది. శివుడి జీవితంలో అలాగే ఉంది. ఒక 2 భార్యలు సరిపోలేదు, మునుల భార్యల దగ్గరికి వెళ్ళాడు, నగ్నంగా నిలబడ్డాడు. నిజానికి మాట్లాడుకుంటే మునుల భర్తలు, అదే మునీశ్వర్లు వచ్చేసి ఆయన అంగాన్ని మరి శపించడం జరుగుతుంది. అంగాన్ని శపించడం. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి మీరు స్త్రీలింగ రూపాన్ని ధరించి మీరు వెళ్తే గానీ అక్కడ కార్యం జరగదని వాళ్ళు వెళ్ళి వేడుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అందులో గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఒక క్రైస్తవుడిగా మేము అవన్నీ బయటకు మాట్లాడొచ్చు, కానీ మేము అందరూ ప్రేమించాలని దేవుడు మాతో మాట్లాడాడు, అవే మాకు బోధించాడు. కాబట్టి మేము దాని గురించి మాట్లాడలేదు. మేము ఒక క్రైస్తవుడిగా దేవుని నమ్ముకోండి అని ఒక సువార్త మాత్రమే చెప్తాం, కానీ ఏ మాత్రం బలవంతం చేయను. బలవంతం చేసి వస్తారా రారా? మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు కదా క్రైస్తవులందరూ. అది ఎడారి మతాలు, ఇక్కడ కాదు, అసలు యేసుక్రీస్తు అనేవాడు ఇక్కడ కాదు, ఇక్కడ వ్యక్తి కాదు, ఎక్కడో ఇజ్రాయెల్లోనో ఎక్కడో ఎడారి మతాల్లో ఎడారి దేశాల్లో పుట్టాడు. ఈ యేసుక్రీస్తుకి హిందూ భారతదేశానికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. ఆ మాటకు వస్తే అన్న, వాళ్ళ గ్రంథాల్లోనూ అలాగే ప్రాచీన కాలంలో మనం చూసుకుంటే మనందరం చదువుకున్నాం, ఎన్నో సబ్జెక్టులు చూసాం, ఎన్నో చూసి వచ్చిన వాళ్ళం. ముందు రాయబడిన ప్రకారం, చదివిన విషయం ప్రకారం ఏంటంటే, ఆనాడు వచ్చినటువంటి వారు మొట్టమొదటి బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులే రావటం జరిగింది. వారు వచ్చిన తర్వాత వాళ్ళు, మీకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, వారు అన్య మతస్థులు కానీ తక్కువ కులాలు కానీ ఏమైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ యొక్క మరి చెంబుల్లో మూత్రం పోసి తాగించడం లాంటివి, ఇవన్నీ ఎంత నీచమైన కార్యాలు ఆ రోజు చేశారా లేదా? అవన్నీ ఎవడు బయట పెడతాడండి ఆ రోజు? ఇప్పుడు మేము ఎవరం బయట పెట్టారు. క్రైస్తవులుగా దేవుని నమ్ముకుంటే ఈ రోజు మేమున్నాం, మా తల్లిదండ్రులకు మేము దీవెనకరంగా ఉన్నాం. ఎంతో మంది తాగుబోతులు, తిరుగుబోతులు, లంచగొండలు, వ్యభిచారులు ఎంతో మంది దేవుని నమ్ముకుంటే మారుతున్నారు. మేము మార్చడానికే దేవుడు వచ్చాడు తప్ప, అంతే, బ్రతుకులు మార్చడానికి వచ్చాడు. అంతేగాని నువ్వు మతం మారు అనేది మతమా లేకపోతే మార్గమా లేకపోతే ఏంటి అసలు? అది మార్గం, ముక్తి మార్గం, పరలోక రాజ్యానికి మార్గం. జీవించినంత కాలం మనం కష్ట నష్టాలు, ఇబ్బందులు, కన్నీరులో మనం బ్రతుకుతాం. కానీ చచ్చిన తర్వాత నిత్యము ఆయనతో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దానికోసమే ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు తప్ప మతం మన మధ్యకి తీసుకురాలేదు. ఆయన క్రీస్తు మార్గం అనేది మార్గమే తప్ప మతము కాదు. ఇక మనం చూసుకుంటే పుస్తకాల్లో కానీ క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం ఆయన ఉన్నవాడు, అనువాడు అనే పేరు ఉన్నది. అందుకనే మరి చూసుకుంటే కనుక క్రీస్తు పూర్వం అని రాయబడింది. మరి మీ పేర్లు ఎందుకు రాయబడలేదు? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అవును, వాస్తవానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాత్రమే ఉంది. కానీ రాముడు పూర్వం, రాముడు శకం, లేకపోతే కృష్ణుడు పూర్వం, కృష్ణుడు శకం, లేకపోతే భరతుడు పూర్వం, భరతుడు శకము, లేకపోతే శివుడు పూర్వం, శివుడు శకము. ఇవన్నీ ఇది లాజికల్గా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం మాత్రమే గ్రంథాల్లో ఉంది. ఇప్పుడు కూడా అనేక ప్రముఖులు కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు సంవత్సరం, క్రీస్తు శకం అని మాట్లాడతారు. ఎక్కడ కూడా రాముడు పూర్వం, రాముడు శకం, కృష్ణుడు పూర్వం, కృష్ణుడు శకం. ఇవి కొంచెం లాజికల్గా. మరి హైందవ సోదరులు దీనికి ఏమన్నా సంబంధించి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ తెలియజేయండి. నెక్స్ట్ తమ్ముడు, నీ పేరు? నా పేరు వెస్లీ పీటర్ పుట్ట అన్న. పీటర్ పుట్ట. నువ్వు ఎక్కడ ఉండేది? గుడివాడ. ఏం చేస్తారు మీ నాన్నగారు? మా నాన్నగారు ఎఫ్ఎఫ్సి అనే ఒక సంస్థకి నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్న. ఓకే. అందులో ఇంచుమించు 1800 మంది సేవకులు ఉన్నారు. ఓకే. ఇంచుమించు ఆర్ఎస్ఎస్ పడగొట్టిన చర్చిలే గానీ, ఆర్ఎస్ఎస్ బాధితులైన సేవకులనే గానీ ఇంచుమించు 200 పైగా కేసులు చేసాం. 200 కేసు అంటే అట్లా రీకన్స్ట్రక్షన్ దాడి చేసిన వారికి మేము సపోర్ట్ గా ఉంటూ వీళ్ళకి న్యాయం జరిగించాం. పడగొట్టిన చర్చిల్ని రీకన్స్ట్రక్షన్ చేయించాము అక్కడున్న అధికారులతో మాట్లాడి. ఇలా మా పరిచయం సాగుతుందన్న. ఇంకో విషయం, మీరు ఇప్పుడు మాట్లాడుతూ మత మార్పిడి చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు హిందువులు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడికి చాక్లెట్ ఇస్తే వచ్చేసినట్టు మీరు మతంలోకి వచ్చేస్తున్నారు, లేకపోతే క్రిస్టియానిటీలోకి వచ్చేస్తున్నారు నేను సూటిగా అడుగుతాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడికి మనం చాక్లెట్ ఇస్తే ఆడు వెంటనే నమ్మి వచ్చాడు కదా. ఇప్పుడు అలాగే నువ్వేమన్నా చిన్నపిల్లోడు ఏం కాదు కదా, ఇది నువ్వు వచ్చే ఇది మా దేవుడే గొప్ప అని చెప్పంగానే నువ్వు రావడానికి ఆలోచన చేస్తావు కదా ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు వీళ్ళందరూ హిందువులందరూ క్రైస్తవ్యంలోకి వస్తున్నారంటే ఏంటి?
ఖచ్చితంగా బైబిల్లో సత్యం ఉందని కాబట్టే కదా వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ భారతదేశంలో హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ముస్లింలు కొన్ని కోట్ల మంది ఉన్నారు, క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మీరైతే మీ దేవుడిని ఎలా అయితే నమ్ముకున్నారో యేసుప్రభుని, అలాగే హిందువులు కూడా వారికి సంబంధించిన వాళ్ళ దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉండబట్టే వాళ్ళు నమ్ముతున్నారు. మరి వాళ్ళని మీరు తప్పుపడితే ఎట్లాగా? ఒకటి, దేవుడు అనేవాడు ఒక్కడే. ఉమ్, దేవుడు అనేవాడు ముస్లింలకి దేవుడు ఒక్కడే ఉన్నాడు, క్రైస్తవులకి దేవుడు ఒక్కడే ఉన్నాడు. హిందువులకి ఇంచుమించు 1800 మంది దేవుళ్ళని ప్రస్తావిస్తారు. 33 33 కోట్లు 33 కోట్ల మంది దేవుళ్ళు. ఉమ్, ఓవరాల్ గా వీళ్ళు చెప్పేది ఇది. ఉమ్, 33 కోట్ల మంది దేవుళ్ళ, దేవుడు ఒక్కడే కదా. ఉమ్, మరి ఆ రకంగా ఆలోచించినా మనము ఇంతమంది దేవుళ్ళు ఎందుకు మరి? ఉమ్. ఇక్కడ మిమ్మల్ని ఓపెన్గా అన్న. మీరు నిజంగా మీ దేవుడిని నమ్ముకున్నట్టయితే మీరు ఓపెన్గా నాకు అన్న. కొన్ని నిజాలు చెప్పాలి. చెప్పండి. మీరు అబద్ధం చెప్పినట్టు నాకు అనిపించేస్తే ఇదే రికార్డెడ్గా అన్న. మిమ్మల్ని అయితే పచ్చిబుట్లు తిట్టేస్తా, అందులో ఓకే. డౌటే లేదు. మీరు నిజంగా నమ్ముకున్న, మీరు నిజంగా సువార్తే చేస్తుంటే, మీ దేవుడిని నిజంగా నమ్మి మీరు క్రిస్టియానిటీకి సపోర్ట్గా ఉంటే, ఎక్కడ అబద్ధం, మీరు అబద్ధం చెప్పినట్టు నాకు తెలిస్తే మిమ్మల్ని ఇదే మీకు ఇట్లా పట్టుకొని తీసుకొని వచ్చి మీ కెమెరా ముందు నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తా. ఓ షూర్ అన్న, తప్పకుండా. క్రిస్టియానిటీలో దొంగలు లేరా? ఉన్నారు ఉన్నారు నలుగురు చెప్తున్నారా? ఉన్నారు. క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తూ పాస్టర్లు దొంగలు లేరా? ఉన్నారు ఉం? ఉన్నారు పాస్టర్లు సంఘాల్లో స్త్రీలని లోపరుచుకున్నారా లేదా? ఉన్నారు. దశమ భాగాల పేరిట ఒక కూలీ నాలి చేసుకొని సంఘానికి ఎవరెవరైతే చర్చిలకు వస్తారో వాళ్ళని దశమ భాగం పేరిట పీల్చి పిప్పి చేస్తున్నారా లేదా పాస్టర్లు? Yes. ఈ రోజు కూడా ఉంది. ఉందా? ఉంది. సంఘాల్లో చర్చెస్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారా లేదా? ఉన్నారన్న. ఉన్నారు. ఉన్నారు. ఇంకా చర్చెస్ పేరిట చర్చిలు కడతామని చెప్పి ఇంకా ఇంటింటికి వచ్చి విజిటింగ్లు చేసి డబ్బులు అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారు. ఇవన్నీ బైబిల్లో రాసి ఉన్నారు ఎట్లా చేయమని? లేదన్న, మరి ఎందుకు చేస్తున్నారు పాస్టర్స్? బైబిల్లో ఇవి లేవు. కానీ మీరంతా నలుగురు ఒకే మాట మీద తలకాయ ఊపారు కాబట్టి ఫస్ట్ మీకు అందరికీ చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రతి ప్రశ్నకి మీ నలుగురు నుంచి ఒకే ఆన్సర్ వచ్చింది. అంటే యథార్థంగా ఒప్పుకున్నారు, మీరు అవునన్నా, ఒప్పుకున్నారు. సో దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మేము యాంటీగా ఉండాలనుకోవట్లేదన్నా, ఉమ్, అలాంటి చేసే వాళ్ళని కూడా మేము ఖండించాలని చెప్పేసి మేము మొదలుకు వచ్చాము. ఖండిస్తున్నారు. మిషన్ ఇండియా ఫైర్ గాస్పెల్ టీమ్ అని చెప్పేసి ఉమ్. మా యవ్వనస్తులు ఒక టీం ఏర్పాటు చేసింది. అంటే మీరు అందరూ వేరు వేరు సంఘాల, వేరు వేరు చర్చెస్, వేరే వేరే సంఘాలు వేరు వేరు చర్చెస్ అందరు కలిపి మీరు ఒక టీం ఒక పెట్టుకున్నారు. టీము. ఏంటి? అంటే మిషన్ ఇండియా. ఇక్కడ ఎవరి సంఘము అని ప్రస్తావన కాకుండా ఎవడైతే దేవుని కొరకు వాడబడాలని ఒక ఉద్దేశం కలిగి ఉంటాడో, సువార్త ప్రకటించాలని చెప్పేసి ఒక ఉద్దేశం కలిగి ఉంటాడో, ఉమ్, నీతిగా నీతిగా బ్రతకాలని చెప్పేసి ఆశపడి వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటాం. ఉమ్, అంతేకాని ఎవరిని బట్టి వాళ్ళని తీసుకోకుండా ఉమ్, మిషన్ ఇండియా ఈ టీం ఏంటంటే ఎవరైతే క్రైస్తవుడిని సువార్త చేసేటప్పుడు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని మేము కన్సల్టెంట్ అయ్యి ఉమ్, ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఇప్పుడు మాకు భారతదేశం ఆర్టికల్ ప్రకారం మేము ప్రచారం చేసుకుంటాం. ఉమ్, మాకు భారత రాజ్యాంగం మాకు ఆ హక్కు ఇచ్చింది. అవును. మమ్మల్ని ఆపడానికి వాళ్ళు ఎవరు? ఉమ్, మమ్మల్ని తప్పు పడతాను వాడు ఎవడు అసలుకి? ఉమ్. ఈనాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? రాధామోహన్ దాస్ అయినా సరే, దగ్గర పెట్టుకోమాట. రాధా మనోహర్ దాస్ అయినా సరే, ఉమ్, కరుణాకర్ అయినా సరే, లలిత్ కుమార్ అయినా సరే, ఉమ్, ఎక్స్ క్రిస్టియన్ గురించి చెప్పాలంటే పేరు ఏ- ప్రవీణ్. ప్రవీణ్, ఉమ్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు 28 సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవంలో ఉన్నానని చెప్పేసి అన్నావు. మినిమం నాలెడ్జ్ కూడా లేదు నీకు. నేనే కనీసము ఇంటర్వ్యూ. జాన్ పాల్ అన్న ఇక్కడ ఒక మాటకు అడ్డు వస్తున్నాను. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అతనితో నేను ఇంటర్వ్యూ చేశాను. చూసారా మీరు? చూసాను. అతనికి నాలెడ్జ్ లేదని, జీరో నాలెడ్జ్ అని తమ్మునేలు పెట్టా. అవును. పచ్చి బూతులు తిట్టాడు నన్ను. నేను ఒక జర్నలిస్ట్, నేను ఒక యాంకర్ను కాదు. నేను అవును. అంటే సొసైటీలో ప్రజా సమస్యల మీద, చాలా ఇష్యూస్ మీద నేను గర్జించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను చాలా అవమానాలు ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా నేను ఎదుర్కొని సొసైటీ నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నా. నేను ఒక యాంకర్ను కాదు. లేకపోతే ఏదో పిచ్చి అందరూ రకరకాల చిన్న చితకావాలని ఇన్స్టాల్లో బూతులు మాట్లాడే వాళ్ళతో నేనేం ఇంటర్వ్యూస్ చేయాల. నేను చాలా హుందాగా చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో ఇంటర్వ్యూస్ చేసి ప్రస్తుతం ఒక చాలా రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా ఉన్నా. నేను యాంకర్ను కాదు, జర్నలిస్ట్ని. అతను ఇంటర్వ్యూ చేశా. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మీకు కూడా నాలెడ్జ్ లేదని నాకు అనిపించింది అనుకో, లేదా మీరు నిజంగా క్రిస్టియన్ ముసుగులో దొంగలని నాకు కనపడ్డారు అనుకో, నేను అదే పెడతా. అంతే.
నేను అదే పెడతా, లేనిదేం పెట్టను. మీరేదో నిజ క్రైస్తవులు, వీళ్ళే నిజ క్రైస్తవులు, వీళ్ళే స్వచ్ఛమైనటువంటి క్రైస్తవ యువకులు అని నేను పెట్టను. మాట్లాడుకుంటాం మా నలుగురం. నా మీద మీకు ఒక ఒపీనియన్ వస్తుంది, మీ మీద నలుగురితో మాట్లాడిన ఒక అరగంట ఇంటర్వ్యూలో నాకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం ఏర్పడిన తర్వాత నా మనసుకి ఏది అనిపిస్తే వీళ్ళతో మాట్లాడిన తర్వాత అది నేను టైటిల్గా ఎంచుకుంటా. సో ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్న పిల్లాడు నాకంటే చాలా చిన్న పిల్లాడు, మీతో పాటు అనుకుంటా. అతనితో మాట్లాడిన తర్వాత అతను బైబిల్ గురించి అడిగా, రామాయణం గురించి అడిగా, హిందూ గురించి అడిగా, అన్ని గ్రంథాల గురించి అడిగా. దేనికి నాకు తెలియదు. మీరు చూశారు కదా ఇంటర్వ్యూ, తెలియదు అన్నాడు. కాబట్టి నాకు అనిపించిన దాంట్లో అతనికి జీరో నాలెడ్జ్ అని అర్థమైంది, కాబట్టి జీరో నాలెడ్జ్ అని పెట్టా. అతను నన్ను జర్నలిస్ట్ అని ఎట్లా సంబోధించి గట్టిగా బూతులు తిట్టాడో అది ఈ సందర్భంగా నేను ఆ ప్రవీణ్ అన్న కుర్రాడికి చెప్తున్నా, బాబు ప్రవీణ్, అంటే నువ్వేదో బైబిల్ గురించో లేకపోతే ఇంకేదో గురించి బతకనేచ్చావు. నువ్వు బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడి నువ్వు మాట్లాడుకో, తప్పులేదు. నువ్వు బైబిల్ గురించి మాట్లాడుకో, బైబిల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకో, హిందువులను సపోర్ట్ చేస్తూ మాట్లాడుకో, లేకపోతే ముస్లింలను సపోర్ట్ చేస్తూ మాట్లాడుకో, ఏ గ్రంథాలనైనా తిట్టుకో, దూషణ చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు ఆ రైట్ కూడా లేదు. కానీ ఒక జర్నలిస్ట్గా నీతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా మనసులో నీ గురించి అనిపించిన ఏ ప్రశ్న అయినా అడగటం నా హక్కు, అవునా కదా? అంతే అన్న, నా హక్కు, జర్నలిస్ట్గా నా హక్కు. నీకు సమాధానం చెప్తావా లేకపోతే సమాధానం చెప్పలేనని అంటావా, అది నీ ఇష్టం. అంతేగాని ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఈ ప్రశ్నలు అడిగావు, నీకు ఎలా ప్రశ్నలు అడగాలో తెలుసా అని అంటే చెప్తున్నా. ఈసారి ఎక్కడన్నా కనపడ్డావు అనుకో ప్రవీణ్, ఈ విజయవాడ సిటీలో కానీ హైదరాబాద్లో నాకు ఎదురైతే కాలర పట్టుకొని కొడతా, నేను గుర్తుపెట్టుకో. నోరు జాగ్రత్తగా మాట్లాడు, అదుపులో పెట్టుకొని మాట్లాడు. సొసైటీలోకి వచ్చేటప్పుడు బుద్ధిగా నాలెడ్జ్ పెంచుకొని రా, అర్థమైందా? పిచ్చ యాంకర్ని అనుకుంటున్నాను. లేకపోతే నువ్వు రాగానే ఇంటర్వ్యూలకు రాగానే నీకు చైరేసి కాఫీ ఇచ్చి నిన్నేదో బుద్ధగిచ్చు, అబ్బో నువ్వు పెద్ద తోపు అని చెప్పి నువ్వు పలకరించి నీ గౌరవం ఇస్తావు అనుకుంటున్నావు. నువ్వు ఆల్రెడీ జీరో నాలెడ్జ్ గడివి అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవడైతే నిన్ను ఫాలో అవుతున్నాడో, ఎవరైతే ఈ క్రైస్తవ పాస్టర్లో ఎవరైతే ఈ హిందూ ధర్మం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నో వాళ్ళందరూ ప్రూవ్ చేశా నువ్వు జీరో నాలెడ్జ్ గడివని, అర్థమైందా? ఇప్పటికీ ట్రోలింగ్ చేస్తున్నారు నీ గురించి, నువ్వే బూతులు అని చెప్పి ఒప్పుకున్న మాటలతో అవే ట్రోలింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ నువ్వు డ్యామేజ్ అయిపోయావు. సో నాతో పెట్టుకో, మాకు నువ్వు ఎవరితోనైనా పెట్టుకోగానే నాతో పెట్టుకోవద్దు. ఇది నీకు వార్నింగే, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, అర్థమైందా? ఒక జర్నలిస్ట్గా నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఎందుకంటే మాకు జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, నేను గుర్తింపు పొందినటువంటి జర్నలిస్ట్ని, ఒక యాంకర్ని కాదు. సో ఫస్ట్ ఎలా మాట్లాడాలో నేర్చుకో, నువ్వు బతకనేచ్చావు కాబట్టి. సో ప్రవీణ్ టాపిక్ మాట్లాడారు కాబట్టి నేను వాడి గురించి ఇంత చెప్పాల్సి వచ్చింది. మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. అది ప్రవీణ ఎక్స్ క్రిస్టియన్ అన్నారు కదా, అంటే సమాజంలో వాళ్ళు అందరినీ హిందువే అంటున్నారు కదా. అందరూ హిందువే, నేను కూడా హిందువే. అట్లా అంటే మేము ఇప్పుడు భౌగోళికం ప్రకారం అందరూ హిందువే. హిందూ మేమందరం ఎక్స్ హిందూ లెక్కనే కదన్నా, క్రైస్తవంలోకి వచ్చామంటే. ఎక్స్ హిందూ అంటే ఏ కులం ఇది? నాది ఎస్సీ మాదిగా. ఎస్సీ మాదిగా హిందూ అంటే ఎస్టీ ఎరుకుల. నేను ఎస్టీ ఎరుకుల అన్న, అప్ టు 2 years 2 years నుంచి కన్వర్ట్ అయ్యా. నువ్వు తమ్ముడు? ఎస్సీ మాల. ఎస్సీ మాల. నువ్వు? ఎస్సీ మాల. ఎస్సీ మాల. ఒక అందరూ ఒక సర్టిఫికెట్స్ లో హిందూ అనే ఉంటది కదా. అవును, అంటే ఇప్పుడు మేము ఎక్స్ హిందూ అన్న. ఎక్స్ హిందూ అని ఎట్లా అంటాం? అంటే క్రిస్టియానిటీలోకి వచ్చాం కాబట్టి మేము ఎక్స్ హిందూ అని పెట్టుకోవచ్చా? అతను పెట్టుకున్నాడు కదా ఎక్స్ క్రిస్టియన్ అని. అది కూడా అడిగా నేను, ఆ క్వశ్చన్ కూడా అడిగా. ఆ క్వశ్చన్ కూడా అడిగి నువ్వు ఎక్స్ క్రిస్టియన్ ఎందుకు పెట్టుకున్నావు మరి అని అంటే, దానికి ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ సీఎం ని ఎట్లా అయితే అంటారు, ఎక్స్ ఎంపీ అని ఎట్లా అంటారు, అలా నేను కూడా. అంటే అతను వాళ్ళ ధర్మంలో హిందూగా మారిన తర్వాత వాళ్ళ ధర్మంలో బూతులు నేర్పించారేమో. అంటే ఏం నేర్పిలేదు, జీరో నాలెడ్జ్ అని మీరు అన్నారు కదా. అంటే జీరో నాలెడ్జ్ తప్ప అతనికి బూతులే వచ్చు. అతను వాళ్ళ గ్రంథాలు మీరే విన్నారుగా, బూతులు తప్ప ఏం లేదు. జర్నలిస్టులని తిట్టడం ఏంటి? ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంటున్నావు కదా, నీ ధర్మం నీకు ఏం నేర్పించిందయ్యా? అసలు రాధా మనోహర్ దాసు నాకు ప్రతిరోజు మెసేజ్ చేస్తాడు, బూతులే మెసేజ్ చేస్తాడు. మీ ఊరి పేరు చెప్పని రాధా మనోహర్ దాస్ని ఎన్నిసార్లు అడిగినా కానీ నువ్వు బూతులుగా తప్ప నువ్వు ఏ రోజైనా నాకు రిప్లై ఇచ్చావు? రాధా మనోహర్ దాస్, నువ్వు బూతులు తప్ప ఏ రోజు ఏం మాట్లాడలేదు. ప్రతిరోజు బైబిల్ గురించి, మరియమ్మ గారి గురించి నీకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు. మేము తిరిగి మీ గ్రంథాల గురించి ప్రశ్నించడానికి మాకు రైట్స్ ఉంటాయి, మేము మాట్లాడలేమనుకోవద్దు. మేము మాట్లాడగలం, కానీ మా క్రైస్తవ్యంలో పొరుగు అని ప్రేమించమన్నాడయా, శత్రువుని కూడా క్రీస్తు ప్రేమించమన్నాడయా. అంటే ఇప్పుడు మీరు అందరూ రాధా మనోహర్ దాస్ని ప్రేమిస్తున్నారా? మేము ప్రేమిస్తున్నాం అన్న, ఈ రోజు కూడా ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తే ఆయన ఎందుకు తిడుతున్నారు? తిట్టట్లేదు మేము, నిన్ను నువ్వు సరి చేసుకో అంటున్నావు. నిన్ను నువ్వు సరి చేసుకో. ఈ రోజు బూతులు మాట్లాడతారు, రిటర్న్ మమ్మల్ని పంపిస్తే మేము ఏ రోజు బూతులు మాట్లాడలేదు. నువ్వేం మాట్లాడావో నన్ను అంటాడు,
నువ్వు ఎల్లని బూతులు తిడతారు, ఎల్లని బైబిల్ తిడతారు, ఎల్లని మేము వాళ్ళ గ్రంథాలను ఈ రోజు తిట్టలేదన్న, తిట్టం కూడా మాకు అనవసరం. కానీ నోటికొచ్చింది మాట్లాడితే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం అన్న. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి కానీ, లలిత్ కుమార్కి కానీ, ఇంకెవరైనా కరుణాకర్ సుగ్రాంగ్ కానీ, మేము హిందువుల్ని గౌరవిస్తున్నారు. మొత్తం మీ టీం దగ్గర 60-100 మెంబర్స్ ఉన్నారు. 1600 60 మెంబర్స్ ఉన్నారు. కంటిన్యూ 100 వస్తుంది. మీ టీం ఓన్లీ యవనస్తులు మాత్రమే దేవుని సేవలో వాడబడాలని. మేమేదో చిన్న మాటలు చెప్పుకుంటూ మేము వెళ్తుంటే మా కింద కూడా బూత్ మాటలు పెట్టిస్తూ మాట్లాడుతున్నారు. ఏ రోజైనా మేము తిరిగి వాళ్ళని బూతులు తిడితే ఏమైపోద్ది అన్న, గొడవలు అయిపోతాయి కదా. గొడవలు అవ్వకూడదు. ఇండియా ఏం నేర్పించింది, ఎలా బ్రతకమన్నది. అందరూ భిన్నత్వంలో ఏకత్వం కలిగి జీవించేవాళ్ళం. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం చదువుకున్న టైంలో అందరం ప్రతిజ్ఞ చేస్తాం కదా, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలన్నాం కదా. అన్నదమ్ములు కలిసిమెలిసి ఎక్కడ భారతీయులందరూ సహోదరుగా లేమన్న. ఈరోజు సహోదరుగా భావం లేదు. ఈరోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు ఇలా కులాలు మతాలు డివైడ్ చేస్తున్నా కానీ ఒకరికొకరు ప్రేమించి కలిగేది. ఈ రోజు ఎవరైనా ఒక ముస్లిం సహోదరుడు తప్పు చేశాడనుకో, హిందూ సోదరులందరూ నువ్వు తప్పు చేసావు. ఎవరైనా క్రైస్తవ సోదరుడు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేసావు హిందూ సోదరులు అంటారే కానీ ఏ రోజైనా తిరిగి వాళ్ళని అంటానికి కూడా ఇష్టపడట్లేదు. మేము ఎందుకు అనట్లేదంటే, మేము మా దేవుడిని నిజంగా నమ్మాం కాబట్టి మేము తిరిగి వాళ్ళని ప్రశ్నిస్తున్నామే కానీ బూతులు చెప్తున్నాం. ఇది తప్పు, మీరు ఇట్లా అనకూడదు, ఇలా అనొద్దు అంటున్నామే కానీ తిరిగి మాకు బూతులు మాట్లాడటం ఇదేనా వాళ్ళ సంస్కారం? ఇదేనా? ఇంత వయసు వచ్చింది, ఎంత బ్రతుకు నేర్చుకున్నాడు, మమ్మల్ని తిరిగి మా వయసుకి సమాధానం చెప్పడం పోయి బూతులు తిడుతున్నాడు. ఏమన్నా అర్థం ఉందన్న? అతనేమో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏమో డబ్బులు దండుకోవటం కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ గాలికి తిరుగుతూ ఏదో ఇట్లా పేరు చెప్పు. గ్రామం తిరిగి మేము గ్రామం తిరుగుతున్నామన్నా. కానీ మేము అవసరం ఇక్కడ నుంచి ఒక గ్రామానికి వెళ్ళాలంటే మీకు డబ్బులు అవసరం. మాకు సొంతగా మేము సంపాదించుకుంటున్నాం. మీరు ఎవరిని అడగట్లేదా? మేము రూపాయి కూడా అడగమండి. అసలు మా డిస్ప్లే మీద నా నెంబర్లు కూడా ఉండవు అన్న. మా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మా నెంబర్లు కూడా ఉండవు. మేము ఫోన్ పే, గూగుల్ పే అని. బైబిల్లో ఒక మాట ఉంటది అన్న, ఎవరైనా మీలో తప్పు చేయకపోతే ఆ స్త్రీ మీద రాయి వేయండి అని. అవునన్నా. అంటే అది ముందుగా మాట ఉందన్న. మీ నలుగురు కూడా ఎటువంటి తప్పులు లేవా? మీరు రాధా మనోహర్ దాస్ని, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ని, కరుణాకర్ సుగ్నాని మీరు వాళ్ళ మీద ఆరోపణలను నిందలు చేస్తున్నారు కదా. అవునన్నా. మీరందరూ నిజాయితీ పర్లేనా? అంటే అన్న మేము తప్పులు చేయట్లేదన్న. తప్పులు అనేది సామాన్య మనుషులుగా ఏదో పెద్ద తప్పులు చిన్న తప్పులు కాదు. చిన్న తప్పులు మనిషి పడిపోతాం. మేము నీతిమంతులు అనట్లేదు. చిన్న విషయాల్లో మేము పడిపోతున్నాం అంతేగాని మేము వాళ్ళ రకంగా బూతులు తిట్టడము, వేరే వాళ్ళని దూషించటము, లేదా వ్యభిచార గృహమనో లేదా డబ్బు కోసమనో ఇంకేదో విషయానికైతే మేము దగ్గర కూడా ఎలా ఉన్నాం. మా బైబుల్ చెప్పింది ఒకటే అన్న, నువ్వు ఎదురుగున్న స్త్రీని నీ కళ్ళతో తప్పుగా చూస్తేనే నువ్వు వ్యభిచరించినట్టు అని ఉంది. ఆ తప్పుగా చూస్తేనే మేము వ్యభిచరిస్తామేమన్న భయంతోనే మేము తలదించుకున్న రోజులు ఎన్నో లక్షలు ఉన్నాయి. ఎందుకంటే కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే బైబుల్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు యువకులు కదా, యూత్ కదా. బైబుల్ చెప్పిందన్న, మా దేవుడు చెప్పాడు. మా దేవుడు చెప్పింది ప్రతిదీ మేము ఫాలో అవుతాం. ఫాలో అవ్వటం కోసమే ఈ వయసులో కూడా మేము నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. మేము కంట్రోల్ చేసుకోకుండా మేము కూడా అట్లనే ఉంటే మేము క్రైస్తవులం అనటానికి ఈ రోజు మీరు ఇక్కడ దాకా మా దగ్గర రారు. మేము క్రైస్తవులం అవ్వమా. మేము తప్పులు చేస్తే మేము కూడా క్రైస్తవం. అదే మేము చెప్తున్నాం. మేము కంట్రోల్ చేసుకొని మా దేవుడు చెప్పిన ఆజ్ఞని మీరొద్దనుంది, మేము మీరట్లేదంటే. మేము మీరేమంటే మా దేవుడు మమ్మల్ని క్షమించడు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. మేము కూడా పౌలు గారి వల్లే మమ్మల్ని మేము ప్రతిరోజు నలగొట్టుకుంటున్నాం. ఎలా ఈరోజు తప్పు చేస్తున్న ఆలోచన ఏమైనా ఉందా? ఈరోజు క్రైస్తవ్యం మీద అనేక రకాలుగా మాటల దాడి జరుగుతుంది. అవునన్నా. ఏంటి అసలు దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇంతకు ముందు లేదు కదా, ఇప్పుడు ఎక్కువైపోయింది క్రైస్తవత్వం మీద దాడి, అంటే మాటల దాడి. అన్నా మాకు తెలిసి అయితే అన్న, ఎక్కడ జరిగింది ఆ మిస్టేక్? ఎక్కడ జరుగుతుంది? ఏంటి లోపం? మీకు తెలిసిన? నాకు తెలిసిందైతే అన్న, నాకు తెలిసిన అభిప్రాయం చెప్తున్నాను, రాజకీయాల వల్ల జరుగుతుంది. పొలిటికల్ ఒక్కొక్కరు ఈరోజు ఓట్ల కోసం ఫలానా మతం మాది, ఫలానా కులం మాది, ఫలానా మతం మాది అని చెప్పి ఓట్లు రాజకీయ నాయకులు వీళ్ళందరినీ వాడుకుంటున్నారు. రాధా మనోహర్ దాసో లేకపోతే ఎవరినైనా ఈరోజు కులాలు మతాల వల్ల వేరు చేసి రాజకీయ నాయకులు వాడుకోవటం వల్ల ఈరోజు క్రైస్తవమైనా, ముస్లిం సోదరులైనా, హిందూ సోదరులైనా విడిపోవటం కేవలం కారణం వాళ్ళ వల్ల. మేము ఈరోజు నా స్నేహితులు, సొంత స్నేహితుల
మా ఇంటికి వచ్చి భోజనం చేసే హిందూ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ గుడిలోకి కూడా వెళ్ళి భోజనం చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు కూడా వెళ్తాను, ఇప్పుడు కూడా వెళ్తారు. ఇప్పుడు కూడా వెళ్తాను నా స్నేహితులతో. అలాగే ఉండాలి, ఎందుకంటే మా హిందూ స్నేహితులు, తోటి హైందవులు, తోటి ముస్లిం, తోటి క్రైస్తవులంతా అన్నదమ్ముల వల్లే కలిసి ఉండాలి కదా. హిందూ సోదరులు నా ఫ్రెండ్ ఉన్నప్పుడే వాళ్ళ కులపిచ్చి ఇంట్లో ఏ మతపిచ్చి ఫంక్షన్ ఉండకూడదు. మీకైనా నాకైనా కులపిచ్చి మతపిచ్చి ఉండకూడదు. అసలు మనం గడప దాటి, ఇప్పుడు మా కెమెరామెన్ ఉన్నాడు, అతను ఒక క్యాస్ట్, అవును నేను ఒక కులం, నాదొక మతం, మీదొక మతాలు. అవును మనం బయటికి వెళ్తే హోటల్లో ఏదైనా టిఫిన్ తినాలనుకుంటే అక్కడ వేరే 4 కులాల వాళ్ళు కలిసి పూరీ చేస్తారు, ఇడ్లీ చేస్తారు, మనం తింటాం. అవును బస్సు ఎక్కితే కండక్టరు వేరే కులం, డ్రైవరు వేరే మతానికి అవును. చెందినవాడు. అంతేగాని నా మతం చెందినవాడే బస్సు ఎక్కి నడిపితే నేను ఎక్కుతాను, ఆ మతానికి చెందినవాడే ఫ్లైట్ జరిపితే నేను ఆ ఫ్లైట్ జర్నీ చేస్తానంటే ఎట్లా కుదిరిద్ది? అలా లేదన్న. ఆ మన బా- కులం ఏంటి, మన మతం అనేది మన ఇంటి గడప దాటక ముందు వరకే. మన ఇంటి గడప దాటిన తర్వాత హిందువులు మనవాళ్లే, క్రైస్తవులు మనవాళ్లే, ముస్లింలు మనవాళ్లే, అవును అంతే కదా. అంతే అన్న. మతపిచ్చి ఉండకూడదు. కానీ నేను కూడా బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే తమ్ముళ్ళు, అన్న. ఈ రాధా మనోహర్ దాసు, అవునన్న. కరుణాకర్ సుగ్న, లలిత్ కుమార్ వీళ్ళంతా అవునన్న. హైందవులకి, ముస్లింలకి, క్రైస్తవులకి మధ్య ఉన్నటువంటి మంచి ఎథికల్ హ్యూమన్ బాండింగ్ ఏదైతే ఉంటుందో, అవునన్న. అంటే చక్కగా పలకరించుకునే బాండింగ్ ఏదైతే ఉంటుందో అది పోగొడుతున్నారు. అవును. ఇది నా అభిప్రాయం, మీరు ఏమంటారు? కేవలం వాళ్ళు పోగొడుతున్నారంటే వాళ్ళు ధనం కోసము, వాళ్ళ సొంత స్వలాభం కోసము, వాళ్ళు ఏదో సంపాదించుకొని పేరు తెచ్చుకొని ఫేమస్ అవ్వాలి అనే దానికోసమే విడగొడుతున్నారు అన్న. చాలా మంది హిందూ సహోదరులు కానీ ముస్లిం సహోదరులను గమనించండి, వాళ్ళ ఫేమస్ అవ్వాలి, లేదా ఈరోజు నేను ఫేమస్ అవటం కోసం నేనేదో చెప్పి నేను వెళ్ళిపోతే కాదు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే ముస్లిం కానీ, ఈ హిందూ కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, ఏ మతాన్నైనా గౌరవించమంది క్రైస్తవ్యం. ఈరోజు మేము అందరినీ గౌరవిస్తాం, మీరు కూడా అలానే ఉండండి అయ్యా. వీళ్ళు ఈ కరుణాకర్ సుగుణ కానీ, రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్ కానీ, ఇంకే కులం ఏ మతమైనా కానీ మనల్ని విడదీయటానికే తప్ప మనల్ని కలపటానికి లేదయ్యా. ఒక్కసారి ఆలోచించండి. మేము ఒక క్రైస్తవులుగా మీ మంచి కోసము, మా మంచి ఇప్పుడు మీరు కోసం గౌరవిస్తాను అంటున్నారు కదా. అవునన్నా. మరి ఇప్పుడు ఎదుటి వారిని ఇప్పుడు అల్లాహ్ జై కొడతారా, అల్లాహకి జై శ్రీరామ్ అని అంటారా మీరు? అంటే అన్న, మేము దేవుని పట్ల మేము ఒకటిగా ఉండమంటున్నాం కానీ ఇట్లా విడిగా ఉండమని చెప్పట్లేదు, కులాలు మతాలు విడిగా అని చెప్పట్లేదు. మేము ఒక భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. ఇప్పుడు మా దేవుని మేము నమ్ముతున్నాము, తిరిగి వాళ్ళని మా దేవుని గురించి చేయగొట్టమని మేము వాళ్ళని అడగము, వాళ్ళు మమ్మల్ని అడగొద్దు. ఎందుకంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని, అన్న ఇప్పుడు అల్లా ముస్లింలకు సంబంధించిన అల్లా మహమ్మద్ ప్రవక్తకి జిందాబాద్ కొట్టమంటే కొడతారా మీరు? ఒక క్రైస్తవానికి సంబంధించిన యువకులుగా మీరు, హిందువులు జై శ్రీరామ్ అని ఎక్కువ శ్రీరాముని జై శ్రీరామ్ అంటారు కాబట్టి మీరు జై శ్రీరామ్కి జై కొడతారా? అంటే మేము ఒక రెస్పెక్ట్ ఇస్తాము, గౌరవిస్తారు. జిందాబాద్లో కొట్టరు. గౌరవిస్తాం. బైబిల్ గ్రంథంలో రాసింది అలాగా అవునన్న. ఉంది. అవును. మమ్మల్ని ఏం చెప్పిందంటే బైబిల్లో, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తున్నావు, నన్ను తప్ప వేరొక దేవుడిని మీరు పూజించొద్దని, అందుకే పూజించట్లేదు. మా దేవుల్లో ఉన్న కట్టుబాట్లు మాత్రమే మేము క్రాస్ చేయట్లేదు. మేము వాళ్ళని ఇబ్బంది పెట్టము, ఎవరిని బాధ పెట్టము, అట్లా అని మేము బాధపడము. మా దేవుడి గురించి కానీ, క్రైస్తవ్యాన్ని గురించి కానీ, మరియమ్మ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే మాత్రం మేము బాధపడతాము, లీగల్గా వెళ్తాం. అంతేగాని వాళ్ళని మేము దూషించడమో కొట్టడమో చేయాలి. యేసు ప్రభువును కూడా ఇప్పుడు పూజలు చేసి బొట్లు కూడా పెట్టేస్తున్నారు, మాలలు వేస్తున్నారు. ఇదంతా బైబిల్ గ్రంథంలో ఉందా? బైబిల్ గ్రంథంలో మాల లేదు. వేయటం అనేది ఉందా? లేదు, వైట్ లేదు. బట్టలు వేసి తెల్ల లేదు. మరి ఎందుకు చేస్తున్నారు చాలా మంది క్రైస్తవులు? అజ్ఞానంతో. మాల వేసుకొని గుణదల లేకపోతే నాగపట్నం వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అజ్ఞానమేనా? అజ్ఞానమే. అజ్ఞానం. దీని మీద మీకు పూర్తి క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది. ఖచ్చితంగా. మాల వేయమని బైబిల్ ఎక్కడ లేదు అసలు. విగ్రహం కట్టమని విగ్రహాన్ని పూజించకూడదు, నమస్కరించకూడదు. ఆ బొమ్మ తయారు చేసి దాన్ని నమస్కరించమని ఎక్కడా లేదు. సిలువు చేసి దాన్ని నమస్కరించమని ఎక్కడ లేదు. సిలువుకి పాలాభిషేకం చేయమని చెప్పేసి అక్కడే లేదు. కానీ కొన్ని రోమన్ క్యాథలిక్ మిషన్స్ లో ఆర్సిఎం చర్చ్ అంటారు కదా, అవును. అందులో దివ్య బలి పూజ అని ఇంకా రకరకాల పూజలు ఉంటాయి. విన్నారా వాటి గురించి? ఇస్రాయల్ అది కేవలం ఇస్రాయల్ ప్రజల వరకు మాత్రమే వర్తిస్తుంది అన్నది. ఇస్రాయల్ ప్రజల్లో కూడా అది కూడా యూదులు మాత్రమే చేస్తారు. ఈనాటికి కూడా వాస్తవం చెప్పాలంటే యూదులు యేసు ప్రభు గారిని అంగీకరించారు. దేనికంటే ఆయన యూదు మతం నుంచి వచ్చినాడు. వాస్తవం చెప్పాలంటే బైబిల్లో యూదా అనే ఒక మతం ఉందన్న, ఇంకంతే. యూదా గోత్రాల వరకు వచ్చినప్పుడు యూదా మతం అనేది ఉంది. దాని నుంచి యేసుక్రీస్తు గారు వచ్చారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు యూదులు ఏంటంటే యేసు ప్రభు కంటే ముందర యెహోవా అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన వీళ్ళని చెప్పేసి అంగీకరించరు. యేసు దేవుడా యెహోవా దేవుడా? అసలు ఈయన త్రియేక దేవుడై ఉన్నాడు అన్న. త్రియేక దేవుడు. మీకా గ్రంథము 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది 3వ వచనంలో, ఆయన భూమి ఆకాశం మీద నడవడానికి వస్తాడని చెప్పేసి మాట రాసి ఉండేది అన్న. మీకాలో ఉంటుంది. కానీ ఆ వాక్యం పుట్టుకొని ఈనాడు ఆ వాక్యం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఆయనే
మనిషి కొరకు తను చేసిన ప్రతి పాపం కొరకు ఈయన బలి అవ్వడానికి వస్తున్నాడని చెప్పేసి ఎవరు గుర్తించట్లా. ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే వారి యొక్క సొంత ప్రయత్నం చేస్తున్నారన్న. బైబిల్ ఎవరు పాటించట్లా. అది మా బాధాకరం. ఈనాడు మీ క్రైస్తవులు బైబిల్ చెప్పుకుంటున్నారు పాటించిన వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు అన్న. ప్రతి ఓడు క్రైస్తవుడు అవడన్న. ప్రతి ఓడు క్రైస్తవుడు క్రైస్తవుడు అని అసలు ఎవరు అంటారు? అవరు. ఏ వ్యక్తిని అంటారు? అతనికి క్రీస్తు మార్గం నడిచి నిజమైన క్రీస్తుని ఎరిగిన దగ్గర పెట్టుకో. బైబిల్లో కూడా ప్రత్యేకంగా స్పష్టంగా రాయబడి ఉంది. క్రైస్తవుడు అని ఎవరు అంటారు? క్రైస్తవుడు అని ఎవరంటారు? క్రీస్తు మార్గంలో తెలుసుకొని క్రీస్తు ఏమి చెప్పాడో దాని ప్రకారం నడుస్తూ నిజమైన బాప్తిస్మం పొంది మారు మనసు పొంది జీవితంలో మార్పు కలిగిన వాడిని క్రైస్తవుడు అంటారు. అలా మారకుండా మీరు ఇందాక అడిగారు, ఎవరైతే సేవకులు ముసుగులో చాలా మంది మీరు అన్నట్టున్నారు, వాళ్ళు క్రైస్తవులు కాదు. పాస్టర్ కాదు. మీకు తెలిసిన 4 పాస్టర్ పేర్లు చెప్తారా అలా ఎవరెవరైతే చేస్తున్నారు? అలా ఎవరు చేస్తున్నారు అంటే చాలా మంది ధైర్యంగా నిజాయితీగా మీరు నిజంగా మీ దేవుడిని నమ్మితే యథార్థవంతంగా మాట్లాడమని మీ బైబిల్ చెప్తుంది కాబట్టి చెప్పండి, తప్పేముంది? ఉరిశిక్ష వేయరు కదా. మొన్న అతను తప్పు చేస్తే అతని దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్పేసింది బైబిల్ వాక్యంలో. బహిరంగంగా చెప్పమని చెప్పలేదు. ఆ వ్యక్తి తప్పు చేస్తే అతని దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, లేదా నీ కాలిదమ్ము అక్కడ వదిలేసి వచ్చేసి దేవుడే చూసుకున్నాడు. క్రైస్తవం ఎలా అయిపోయిందంటే, అంటే ఇది నేను కూడా చూస్తున్నా కాబట్టి సోషల్ మీడియాలో అడుగుతున్నా, మీరు నమ్మినటువంటి మీ దేవుణ్ణి గొప్పగా చూపించకుండా ఎవరైతే ఈ యూనిఫామ్ అంటే సూటు బూటు వేసుకొని పాస్టర్స్ ఉంటారో వాళ్ళే గొప్పగా వాళ్ళని వాళ్ళు అంటే మనిషిని ఎక్కువ హైప్ చేసుకుంటున్నారు పాస్టర్స్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాస్తవమా కాదా? వాస్తవమే. బౌన్సర్లు, బాడీ గార్డులు ఎందుకు? పాస్టర్లకి బాడీ గార్డ్స్, బౌన్సర్లు ఎందుకు? దేవుని ఆరాధించాలి కానీ మనిషిని ఆరాధించాలి. అవును. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? మీకు జరుగుతుంది కదా ఇప్పుడు లోకంలో, సొసైటీలో జరుగుతుంది. పాస్టర్లు అన్నప్పుడు దేవుడు కాపాడతాడు కదా పాస్టర్ని, మరి వెనక బాడీ గార్డులు, బౌన్సర్లు ఎందుకు? అవును, కానీ ఖండిస్తున్నారా మీరు? నేనైతే మేము ఖండిస్తున్నామన్నా. కొంతమంది సేఫ్ కోసం అంటే పాస్టర్లను ఈరోజు అనేక మంది దూషిస్తూ కొట్టాలని ప్రయత్నించే వాళ్ళ కోసం పెట్టుకుంటే తప్పులేదు, కానీ కావాలని పెట్టుకుంటే మాత్రం తప్పే. ఇది సేవకులు నానాటి క్రైస్తవులు పెద్ద సేవకులు అని పేరు చెప్పుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు. కానీ ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది వాళ్ళకే వదిలేస్తున్నాం. కానీ అట్లా పెట్టుకోకుండా దేవుని సేవ చేస్తూ దేవుని బిడ్డగా బ్రతకాలనుకున్నాడు ఎవరికి భయపడ్డన్నా సింగిల్ గానే వస్తాడు, సింహం లాగా సింగిల్ గానే వెళ్తాడు. యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ఎలా అయితే సింగిల్ గా వచ్చారో మేము కూడా అలానే సింగిల్ గా రావాలని ఆశపడుతున్నాం. ప్రతి సేవకుడిని మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక మంది సేవకుల్ని దూషిస్తుంది, తప్పు పడుతుంది అని ఒక్కసారి మీరు ఆలోచించండి. పెద్ద సేవకులు, బడా సేవకులు అని చెప్పుకునే వాళ్ళంతా చిన్న సేవకుల్ని మీరు ఒక్కసారి గమనించండి. చాలా చిన్న చర్చిలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మీ ప్రేమను చూపించండి, అనేక మందికి సహాయం చేయండి. ఈరోజు క్రైస్తవ్యం తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు ఒక్కసారి వచ్చి నోరు తెరిచి బయట మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే ఈరోజు క్రైస్తవ్యం ఎంత బాధాకరంగా ఎంత దూరంగా వెళ్ళిపోయిందో తెలియదు. ఈరోజు అనేక మంది మణిపూర్ గురించి చాలా బాధాకరమైన, ఈరోజు మణిపూర్లో అంత జరుగుతుంటే ఇండియాలో ఒక రాష్ట్రంలో మణిపూర్లో జరుగుతుంటే మన దేశ ప్రధానమంత్రి గారు ఒక్కసారైనా వెళ్ళారన్న చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు చిన్న చిన్న హిందూ సోదరులకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే అందరూ ఏకమై మాట్లాడుతున్నారు. మరి మణిపూర్లో ఒక స్త్రీ భరతమాతని అనుకున్నాము, భరతమాత లాగా ఒక స్త్రీకి బట్టలు లేకుండా బయట తిప్పారు. ఎంత బాధ అన్న. నా అక్కకో లేదా వాళ్ళ సహోదరులు, చెల్లెళ్ళకు, అక్కలకు చేస్తే వాళ్ళు ఇలానే సైలెంట్ గా ఉంటారు, బాధపడతారు కదా. ఒక్కసారి వెళ్ళి మణిపూర్కి వెళ్ళి ఒక్కసారి ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతిదాన్ని సక్రమంగా చేయమంటున్నాం. ఈ దేశంలో ఉన్న రాష్ట్రమే కదా, ఒక్కసారి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళకపోతే ఎంత బాధ ఉంది. ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. క్రైస్తవ్యం అంటే ఎందుకు అంత చిన్న చూపు? మేము ఏం తప్పు చేసాం? అది మీరు చేసుకున్నదే కదా. ఇప్పుడు మీ నలుగురిలో నేను ఇప్పుడు చూసినంత వరకు అతనిలో ఏదైనా తప్పుగా కనపడింది అనుకో, నువ్వు నీలో ఈ తప్పుగా కనపడుతుంది, ఇలా చేయటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను అంటే అతను నా తప్పు ఎందుకు చేయాలి? ఈరోజు సరే, ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం, అతను కాలర్ ట్యూన్ ఫోన్ ఆ కుర్రాడికి ఒక సినిమా పాట వచ్చింది. తమ్ముడు అదేంటి మీరు క్రైస్తవం గురించి మాట్లాడతా సినిమా పాట పెట్టుకున్నావేంటి అని నేను అంటున్నా. అవును. ఎందుకంటున్నా? అక్కడ నాకు కనపడుతుంది లైవ్లో. అవును, నేను విన్నా. అవును.
కాబట్టి నేను అతను విమర్శలు చేస్తాను. అవునన్నా. ఈరోజు మీ క్రైస్తవ్యం మీద చాలా మంది మాటల దాడి, అనేక రకాలుగా దూషణలు, వ్యంగ్యంగా మాట్లాడటం, హేళనలు చేస్తున్నారంటే అవునన్నా. మీ క్రైస్తవంలో ఉన్నటువంటి తప్పులు, మీ క్రైస్తవంలో ఉన్న దొంగ పాస్టర్లు, మీరు చేసే మోసాలు, అవును. స్త్రీలను లోపరుచుకోవటం, ఇవన్నీ ఎదుటి వారికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళని మాట్లాడితే తప్పేంటి మరి? అప్పుడు ఆ అవకాశం లేకుండా మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. అది మీ పాస్టర్లైనా, మీ క్రిస్టియన్ సంఘాలైనా, మీరైనా, క్రైస్తవాన్ని ఫాలో అయ్యి ఎవరైనా, బైబిల్ని ఫాలో అయ్యి ఎవరైనా సరే సరే. ఆ తప్పులు లేకుండా సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటే అప్పుడు వాళ్ళకి అనే అవకాశం ఎట్లా ఉంటుంది పక్కన వాళ్ళకి? అవునన్నా. అంతే కదా. తప్పులు తప్పు ఉన్నాయి మీ దగ్గర పెట్టుకొని ఎదుటి వారిని అనటం అంటే కరెక్ట్. క్రైస్తవ్యం మొత్తంలో తప్పులు లేవు, కానీ క్రైస్తవ్యం పేరు చెప్పుకొని కొంతమంది చేస్తున్న తప్పులు. నేను క్రైస్తవ్యాన్ని అనట్లా. అవునా. క్రైస్తవ్యం పేరు చెప్పుకొని దొంగ పాస్టర్లు ఉన్నారు. దొంగ పాస్టర్లు, సేవకుల ముసుగులో దొంగ పాస్టర్లు, దశంభాగాలు పిలిపి చేసి ముక్కుపిండి వసూలు చేసి అదేదో నెల నెల కట్టే 5 వడ్డీ చీటీ పాటలాగా నెల నెల కట్టాలన్నట్టు అదొకటి. అవునా. సరే, బైబిల్లో 10వ వంతు ఇవ్వమని ఉన్నట్టుంది. మరి ఉన్నా కూడా ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఉన్నప్పుడు కూడా బలవంతంగా తీసుకోవాలి కదా. ఇప్పుడు సేవ అంటేనా ఈ రోజు అనేక మంది సేవకులు దశంభాగం ఇవ్వమని మీకు సంఘాల్లో చర్చి నడవాలంటే లేకపోతే చర్చి మెయింటెనెన్స్ వీటి కోసం తీసుకోవచ్చు, నేను కాదనట్లా. కానీ అది ఇవ్వలేని వాళ్ళు ఉంటారు సంఘాలు, చర్చిల్లో అందరూ డబ్బు ఉన్న వాళ్ళే రారుగా. అవును. వాస్తవంగా కొత్త నిబంధనలో దశంభాగం అనేది లేదన్న. లేదు. వాస్తవంగా దశంభాగం అనేది కొత్త నిబంధన ఆధారంగా లేదు. దశంభాగము దేవుని దృష్టిలో ఏదైనా ఉందంటే నీ ఉన్న దాంట్లో 10వ వంతు ఇవ్వమని చెప్పలేదు. నీ ఉన్న ఆస్తిని అంతటిని అమ్మి నా సేవలో నడవమని చెప్పాడు దేవుని. దశంభాగం అంటే ఈరోజు 10వ వంతు 20వ వంతు ఇవ్వటం కాదు. నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి. నా ₹1 కోటి నేను దేవుని కోసం ఇచ్చి దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. అది దశంభాగం. ఈరోజు నా శరీరాన్ని నేను దశంభాగంగా దేవునికి ఇవ్వటమే దశంభాగం. ఈరోజు డబ్బులు ఇవ్వటము ఇంకేదో చేయటం కాదు. నా తోటి నా సహోదరులు ఉన్నాడు, ఇప్పుడు నా సేవకుడు ఉన్నాడు, నా సేవకుని పోషించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగ పోషిస్తున్నామే కానీ ఈ రోజు దశంభాగం పేరట చాలా మంది పాస్టర్లు దోచుకుంటున్నారు కదా, అది ముమ్మాటికి తప్పను. క్రొత్త నిబంధనలో ఎక్కడా లేదు దశంభాగం. మీరు కూడా అలాగే తయారవుతారు అయితే? మేము ఒకరి దగ్గర ఒకరు, మీ టీం 60 మంది కూడా అన్న ఇప్పుడు ఒక వయసులో ఉన్నారు. రేపు మీరు కూడా పాస్టర్లు అయ్యే అవకాశం ఉందా? పాస్టర్లు అంటే అన్న మాకు లేదన్న. లేదు. లేదు. పాస్టర్లు అవ్వకుండానే దోచుకుంటారు మీరు కూడా సమాజం మీద. సువార్త అంటే మీరు అంటే మీ నవ్వులో నాకు హేళన కనపడుతుంది. అంటే నేను జరిగేవి చెప్తున్నా, ఒక మాట ప్రశ్న అడగడం తప్ప. లేదు, మీరు అడిగింది మంచిదే. ఒక మాట, సేవకి సువార్తకి చాలా తేడా ఉంటుంది. సేవ అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి? సేవ అంటే ఒక సంఘం నుండి రక్షింపబడిన ఆత్మని, రక్షింపబడిన వ్యక్తిని బయటకు తొలగిపోకుండా కాపు కాచే కాపరి సేవ అంటే. ఒక సువార్తి కూడా ఏంటంటే ప్రాణంతో చెలగాటం. అంటే ఈనాడు సువార్త ప్రకటించే వ్యక్తిని 10 మంది కలిసి కొడుతున్నారు. కొట్టాల్సినంత అవసరం ఏమన్నా? మేము చేసే తప్ప లేకపోతే వ్యభిచారం చేయమని అట్లాంటివి గ్రామాల్లో మీరు వెళ్ళి ఒకసారి మేము చేసాం. ఇప్పుడు ఎదుర్కొన్నారు మరి అప్పుడు? మేము అదే ఒకటే మాట అన్నాం, నిన్ను బలవంతంగా మేము నమ్మమన్నావా, నిన్ను బలవంతంగా నమ్మమన్నావా? నేను నమ్మని చెప్పలా, నా పని నేను చేసుకుంటూ పోతాను, నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే లేదు. అంతే కదన్నా. ఇప్పుడు నేను నీకు విషయం చెప్తాను, నా సువార్త నా దేవుని గురించి నేను చెప్తాను, దానికి అంగీకరిస్తే నువ్వు వింటావో లేకపోతే లేదు. ఈనాడు ఒక క్రైస్తవుని ఒక గ్రామంలోకి పోయి దేవుని గురించి ప్రకటిస్తుంటే నిన్ను అతన్ని కొట్టాల్సినంత అవసరం ఏముంది? నీకు ఎవడిచ్చాడు రైట్స్? భారత రాజ్యాంగం నాకు నా దేవుని ప్రకటించుకోవడానికి, నా దేవుని గురించి బోధించుకోవడానికి ఆ హక్కు ఇచ్చింది నాకు. ఆర్టికల్ తీసేమని చెప్పండి, మేము ప్రకటించాం. మేము ఆర్టికల్ భారతదేశంలో ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ తీసేయండి, తీసేస్తే ఇంకా క్రైస్తవం ఇంకా బలపడుతుంది. ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నా సరే వాళ్ళు కొడుతున్నా సరే మేము సువార్త ప్రకటించడానికి మేము పోతున్నామంటే మేము ఈ లోకంలో దానికోసం కాదన్న మేము ప్రయత్నిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న దానికోసం మేము ప్రయత్నిస్తే దేవుడు ఒక మాట అన్నాడు, నేను పోతున్నాను మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపాటు చేయడానికి అన్నాడు, మరలా రాబోతున్నా అన్నాడు. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కానీ లోకంలో మహా అయితే ఇది చనిపోతే 2 రోజులు కూడా పెట్టుకోరన్న. శవాన్ని ఎంత డబ్బులు పెట్టి నువ్వు పోషించుకున్నా, ఎలాంటి కాస్ట్లీ బట్టలు వేసినా సరే, నువ్వు ఎలాంటి ఏసీ రూమ్లో పడుకున్నా సరే, చనిపోతే నీ తల్లిదండ్రులు కూడా 2 రోజులు ఇంట్లో ఉంచుకోరు. 2 రోజులు కూడా ఇంట్లో ఉంచుకోరు. ఎందుకు? 25 సంవత్సరాల నుంచి మాసం పెట్టేసి హాస్పిటల్కి డబ్బులు పెట్టేసి బాగా పెంచుకున్నారు కదా శవాన్ని, శరీరాన్ని పెంచుకున్నారు కదా. 4 రోజులు ఉంచుకోవడానికి ఏమైంది? కుళ్ళిపోయిన వాసన వస్తుంది. దేనికి వస్తుంది అంటే మనము శరీరం గురించి కాదన్నా, నెక్స్ట్ లెవెల్ ఏంటి మనకి? పరలోకం ఉందా?
మీ బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారం పరలోకం ఉందన్న. ఉంది. ఒక ఎక్కడ మాట ఉంది? చెప్పాలంటే ఎక్కడ ఉంది? దేవుడు ఉన్న స్థలంలో పరలోక రాజ్యం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అదే అంటుంది. ఉమ్. పరలోక రాజ్యం అనేది అంటే పరలోకం బైబిల్ ప్రకారం పరలోకం ఉందా అంటే ఉందని అంటున్నారు. అవును, పరలోకం అనేది ఈ భూమి లోపల పాతాళంలో ఉందా లేకపోతే పైన ఉందా? పైన ఉండదన్న. పైన ఉంటుంది. పైన ఉంటది. దేవుడు ఒక ఎక్కడ మాట ఉంటాడు? ఒక మాట మీరు అన్న. నమ్మే దేవుడు మేము నమ్మేది కూడా ఉమ్, పైన ఉంటాడన్న. పైనే ఉంటాడు. పైన ఉంటాడు. అంటే ఇక్కడ ఆకాశంలోనా? పరలోకము అనేది ఉమ్. పరలోకం అనేది నరకం అనేది మనుషుల కోసం కాదన్న తయారు చేసింది, ఉమ్, ఒక అపవాది కోసం. ఈ ఉమ్, అపవాది ఎట్లా ఏర్పడ్డాడంటే ఉమ్, పైన దేవుడు ఏర్పరచుకున్న ఒక దేవదూత మనసులో ఒక అసూయ అనేది ఏర్పడింది. ఉమ్, అసూయ అంటే ఉమ్. దేవుని దేవుని కంటే హెచ్చించుకున్నది. ఉమ్, సో దానికోసము ఆ అపవాది కోసము ఈ నరకం చేయబడింది, కానీ మనిషి కోసం కాదు. ఉమ్, మనిషిని చాలా ప్రేమించి మనిషిని సృష్టించక మునిపే ఉమ్, ఆయన ప్రేమించి మనల్ని తయారు చేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఆ అపవాది చెప్పినట్టు చేస్తున్నాం. మరి అపవాది చెప్పినట్టు చేసినప్పుడు అపవాది వెంట పోకుండా, మరి నరకానికి పోకుండా దేవుని చెప్పిన వాడికి వెళ్ళలేం కదా. ఉమ్, ఆయన వచ్చి పనిమాలకు అవకాశం ఇస్తున్నాడంటే ఉమ్, చేంజ్ అవ్వు, మారు అని చెప్పేసి అవకాశం ఇస్తున్నాడంటే మనం మారలేకపోతున్నాం. ఉమ్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీరు సరిగ్గా చెప్పాల నాకు ఆన్సర్. మీరు కూడా ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ లాగా మీరు కూడా గ్రామాల మీద సంఘాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మార్గాన్ని ఎన్నుకున్నారని అడిగా. అదే అన్న, దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఉమ్, మేము వాళ్ళలాగా లేదా కరుణాకర్ కానీ లేదా లలిత్ కుమార్ గారు కానీ లేదా ఈయన రాధా మనోహర్ దాస్, ఎక్స్ కృష్ణ ప్రవీణ్ గారు వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారని అందరికి అర్థమైపోయింది. వాళ్ళలో జీరో నాలెడ్జ్ అని అందరికి అర్థమైపోయింది. ఉమ్, మీరు ఆయన రాధా మనోహర్ దాస్ గారిని అడిగినప్పుడు ఆయన మీరు చదవకూడదు అన్న, అంటే వాళ్ళు జీరో నాలెడ్జ్. ఉమ్, ప్రవీణ్ గారు కూడా జీరో నాలెడ్జ్. కానీ మాకు జీరో నాలెడ్జ్ కాదు కదా, మేము దేవుణ్ణి బైబిల్ని నమ్ముతున్నాం, చదువుకున్నాం, మీకు జ్ఞానంగా మాకు తెలిసిన దాన్ని ప్రకటిస్తున్నాం. ఉమ్, ఈరోజు దండుకోవాలని మాకు ఆలోచన ఉంటే మేము బైబిల్ని పట్టుకోమన్నాం. ఉమ్, మేము బైబిల్ని అసలు పట్టుకునే వాళ్ళం కాదు. మేము ప్రశాంతంగా మేము చదువుకున్నాం కదా, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కదా. ఉమ్. మేము ఎవరం చదువుకోకుండా లేము, అందరం చదువుకున్నాం, ఉద్యోగాలు చేసుకుంటాం కదా. వచ్చిన చిన్న ఉద్యోగం 10,000 అయినా మా కుటుంబాన్ని పోషించుకుంటాం కదా. మరి మేము మీకు దీన్నే- డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు? మాకు సంపాదన ఉందన్న. ఎట్లా? నేను జాబ్ చేసుకుంటాను, మా వైఫ్ జాబ్ చేస్తారు, మా ఇంట్లో వాళ్ళు జాబ్ చేస్తారు. బ్రదర్కి కానీ వాళ్ళకి కానీ ఈ బ్రదర్ కానీ జాబ్ చేసుకుంటూనే వాళ్ళు సేవ చేసుకుంటారు. సేవ చేసుకుంటున్నారు. ఎవరు జాబ్ రూపాయి చేయకుండా అడగట్లా. ఎవరిని రూపాయి ఎవరు జాబ్ చేయకుండా సేవకి వెళ్ళట్లేదన్న. ఉమ్, జాబ్ చేస్తూ సేవ చేస్తున్నాం. సేవ అంటే ఒక మనిషి మనసును మారుస్తున్నాం, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి రూపాయి అడగమన్నా. ఉమ్, మాకు రూపాయి కూడా వద్దు. మా సొంత కారులో మా సొంత పెట్రోల్ వేసుకొని మేము సువార్త చేస్తాం, కానీ ఎవరి దగ్గర నుంచి దాచుకోవాలనో మాకు ఆశ లేదు. ఇక్కడ మా బైబిల్ చెప్పింది ఏంటంటే మీకు ధనము పరలోకమందు ఉంది, అక్కడ సమకూర్చుకోండి అంటున్నారు. ధనం అనగా మేము మా ఆత్మని మార్చుకొని మేము నీతిగా నిజాయితీగా బ్రతికి పరలోకంలో దాచుకోవాలి. అంటే మా ఆత్మ పరలోకం వెళ్ళాలని ఆశ. ఉమ్, పరలోకం అంటే దేవుడు మహాకాశాలు సృష్టించాడు, పెద్ద పెద్ద ఆకాశాలు. ఇది ఒక ఆకాశం, ఈ భూమి అనేది ఒకటి మాత్రమే, చాలా ఆకాశాలు ఉన్నాయి. ఆకాశాల్లో పరలోకమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ అడుగు పెడితే ఈ భూలోకం కూడా సరిపోదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఉమ్, ఈ భూలోకము ఆయన అడుగుతో కంప్లీట్ అయిపోతుంది అంటుంది. అంత పెద్ద అడుగు ఉంటుంది ఆయన. ఈయన పరలోకంలో ఉన్నాడంటే ఆ పరలోకము మహాకాశాలు పైన ఉన్నది. ఆయన భూమి మీదకి రావాలి అని ఒక్కసారి అనుకుంటే ఈరోజు ఈ భూమి ఉండదు. ఉమ్, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకం ఎలా ఉంటుందంటే నేను చూడలేదు, నా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించబడింది, నేను చూసి దాన్ని చదువుకొని నేను చెప్తుందే కానీ మహాకాశాల పైన ఉన్న నా దేవుడు ఆసీనుడై ఉన్నాడని ఉంది. ఉమ్, ఆయన పాదపీఠము భూమికి సరిపోదని ఉంది. అందుకే పరలోకంలో ఉన్నాడు కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము నమ్మాము, ఈరోజు అందరికీ నమ్మమని చెప్తున్నాం, గుడ్డిగా వెళ్ళమని చెప్పట్లేదు. మీరు కూడా చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యమైన మార్గంలో వెళ్ళండి అంటున్నామే కానీ మేము దాచుకోవడానికో. ఇప్పుడు మీకు ఇన్ని సంఘాలు ఇన్ని చర్చలు ఎందుకు ఉన్నాయి అసలు? ఇన్ని పాస్టర్లు ఎందుకున్నారు? అందరూ కలిపి ఒకే సంఘంగా ఒకే చర్చిగా ఏర్పడచ్చు కదా. ఇంతమంది సంఘాలు ఇన్ని పాస్టర్లు ఉంటే ఏ పాస్టర్ చెప్పే బోధన నమ్మాలి? ఏ పాస్టర్ చేసే అసలు బైబిల్లో స్వస్థత ఉందా? ఉందా? టచ్ అనగానే స్వస్థతలు జరిగే గ్రంథంలో రాయబడి ఉందా? అది టచ్ అనేది లేదు. పాస్టర్లు ఎందుకు చేస్తున్నారు? అదే అన్న, బైబిల్లో భాషలు మాట్లాడమని రాసుందా? బైబిల్ కొంతమంది రకరకాల భాషలో ఏదో రకరకాల కేకలు ఇవన్నీ వేస్తా ఉంటారు కదా. భాషలో ఉంది, అన్య భాషలు ఉంది అన్న, అన్య భాష ఉంది. కానీ ఈ రోజుల్లో అన్య భాషల పేరిట చాలా మంది తప్పుగా ఉచ్చరిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. అన్య భాషలు ఆ రోజుల్లో ఉంది, ఓకేనా. ఆ రోజుల్లో ఉన్న అన్య భాషల ప్రకారము దేవుడు ఆ రోజు
ఎందుకు మాట్లాడిచ్చాడు అంటే అన్య భాషలు ఒకనొక ప్రదేశంలో పేతురు గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సంఘమే అక్కడ 3,000 మంది ఆయన పేతురు అనే బండ మీద కట్టడానికి ఆ సంఘాన్ని ఏర్పడే సమయంలో అక్కడ అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశానికి ప్రతి ఒక్కరు అంటే వేరే వేరే భాషల వాళ్ళు వస్తారు. ఆ రోజు అన్య భాషలు మాట్లాడటానికి దేవుడు వాళ్ళకు వరం ఇచ్చాడు. ఆ రోజు వాళ్ళు మాట్లాడారు. అదే అన్య భాషలు అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇదే అన్య భాషలు అంటే వేరే వేరే లాంగ్వేజ్ కాదు. ఒక భాషని ఒక అర్థం ఇచ్చే భాషను మాట్లాడటమే అన్య భాష. ఆ రోజు ఆ భాషను మాట్లాడారు. ఆ భాషల వల్ల వాళ్ళకి అర్థమైంది. 3,000 మంది మారారు. అన్య భాష అంటే ఏదో వేరే భాష కాదు. బైబిల్లో స్పష్టంగా రాయించబడింది. అన్య భాషలు ఎవరైతే మాట్లాడతారో దానికి సమాధానం చెప్పబడమని ఉంది. కానీ ఈరోజు తెలియక, అవగాహన లేక, బైబుల్ నాలెడ్జ్ లేకనే మాట్లాడుతున్నారని నా ఆలోచన. ఈరోజు తప్పుగా అనుకోవడానికి లేదు. క్రైస్తవంలో ఉన్న లొసుకులు, ఇన్ని చర్చిలు ఐకమత్యం లేకుండానే, ఐకమత్యం లేదు కాబట్టి అవకాశం ఉంది మాట్లాడడానికి. ఐకమత్యం లేదు కాబట్టి ఈరోజు ఎంతమంది ఇన్ని చర్చిలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు క్రిస్టియన్స్ అనేవాళ్ళు మిమ్మల్ని అందరినీ, అవునా, క్రైస్తవ ఆచరించే వాళ్ళని. అవునా, ఇప్పుడు వ్యంగ్యంగా గొర్రెలు అంటున్నారు. అవునన్నా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది పాజిటివ్ గా తీసుకుంటున్నారా మీరు, లేకపోతే నెగిటివ్ గా తీసుకుంటున్నారా? నేనైతే పాజిటివ్ గా తీసుకుంటాను. నన్ను గొర్రెలు మేమందరం పాజిటివ్. ఎందుకని? గొర్రె అనగానే ఈరోజు గొర్రెని చూపిస్తున్నారు. గొర్రె అనగానే గొర్రెలో ఉన్న స్వభావం. ఒక కాపరి గొర్రెని ఎట్లా అంటాడంటే, కాపరి ఏది చెప్తే గొర్రె ఎలా చేస్తుంది. క్రీస్తు కాపరితో పోల్చాడు, మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు. అంటే మేము గొర్రెలు అయిపోవాలని కాదు. గొర్రెలు అయిపోతే మాకు 4 కాళ్ళు ఉండాలి, తోక ఉండాలి, అన్ని ఉండాలి. మాకు లేవు, మాకు లేవు కదా. అంటే మీ కాపరి ఏదైతే చెప్తే గొర్రెలు ఎలా అయితే వింటాయో అలా మేము వింటాము అనే స్వభావంగా పరంగా ఆ దేవుడే చెప్తే అది వింటున్నామనే. కానీ మేము అట్లా అనాలి అంటే వాళ్ళని కూడా చాలా అనొచ్చు. మేము అనము. వాళ్ళు అంటే వాళ్ళని ఏమంటారు మీరు? మేము అనాలనుకుంటే అన్న ఈరోజు ఆవును మొక్కుతున్నారు, ఆవు దేవత అంటున్నారు, లేదా పాము దేవత అంటున్నారు, లేదా ఇంకొకటి దేవత అంటున్నారు. మేము అనాలంటే వాటి పేరు పెట్టి అనొచ్చు. ఇప్పుడు మొక్కే వాళ్ళే వాళ్ళ గురించి మాట్లాడితే మేము వాటిని మొక్కట్లేదు. గొర్రెని మేము మొక్కం కదా, మరి మేము మమ్మల్ని గొర్రెలు అంటే సరే అన్నా మాకు బాధే లేదన్నా. ఇప్పుడు తిరిగి మేము వాళ్ళని పామో, కోతో, కుక్కో, పందో వాళ్ళన్నిటిని మొక్కుతారన్న. తిరిగి ఆ ప్రశ్న ఇస్తే బాధపడతారు కదా. అలాంటి మేము మాట్లాడం. అలా అనకూడదనే క్రైస్తవం మాకు నేర్పించింది. ఈ రాజ్యం కూడా మాకు, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కునే మేము కాపాడుతున్నాం. అంతవరకు లిమిటెడ్ గా మాట్లాడుతున్నాం. వాళ్ళు లిమిట్స్ దాటి, లిమిట్స్ క్రాస్ అయి మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి కూడా విలువ ఇవ్వట్లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా విలువకుండా ఇష్టానుసారంగా దేవుని గురించి, మరియమ్మ గారి గురించి మాట్లాడొద్దాం. మాట్లాడితే మాత్రం, మా మనసులు నొచ్చుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా తమ్ముడు ఏంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నావు ఏంటి? ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో ఏమంటున్నాడంటే, ద్రాక్షారసం అనేది మాకు ఏ సూపర్ మార్కెట్ లోనూ దొరకదు. ఓకే, మేము దానికి అగ్రీ చేస్తాం. మాకు ఏ సూపర్ మార్కెట్ లోనూ దొరకదు. అది మా బైబిల్ స్టోర్స్ లో, మా బైబిల్ బుక్ స్టోర్స్ లో దొరుకుద్ది మాకు అది. ఇంకో విషయం ఏం మాట్లాడాడంటే, ఆ ద్రాక్షారసాన్ని చర్చెస్ లో బలారాధన టైంలో ఇస్తుండగా అందులో ఒక మత్తు పదార్థం అనేది ఉంటది. ఆ మత్తు వల్ల అందరూ పడిపోతున్నారు, దాన్ని సేవకుడు ఒక దెయ్యంగా భావిస్తున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న. సతీష్ కుమార్ గారి చర్చిలో ఒక్క రోజు 1,00,000 మంది జనం ఉంటారు. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి చర్చిలో ఒక 50,000 మంది పైగా ఉంటారు బలారాధన రోజు. మరి వాళ్ళ చర్చిలో ఎందుకు బలారాధన తీసుకుంటాం పడిపోవట్లా? ఈ రోజున మా సంఘాల్లో మేము బల్లారాధన ఇస్తుండగా, మా సేవకులు కానీ, మా తండ్రి గారు కానీ, మా తాతయ్య గారు కానీ బల్లారాధన ఇస్తుండగా వాళ్ళు ఎందుకు పడిపోవట్లా? బల్లారాధన తీసుకోగానే, ద్రాక్షారసం తీసుకోగానే. సెసిట్ మీడియా తరపున నేను ఒకటే చెప్తున్నా, ఏంటనంటే నువ్వు ఈ యాంకర్ గారినే తీసుకొని వస్తావో, అన్ననే తీసుకొని వస్తావో, ఎవరిని తీసుకొని వస్తావో నాకు ఇది నిరూపిస్తే 2 తెలుగు రాష్ట్రాలకి ఇదే బిగ్ డీల్ గా చెప్తున్నా. నేను గర్వాపసి అవుతాను, హిందూ మతాన్ని స్వీకరిస్తాను నేను, నువ్వు గనక నాకు అది ప్రూవ్ చేస్తే. ఓకే తమ్ముడు. సో ఫ్రెండ్స్, ఇది నా సైడ్ నుంచి నేను ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేసాను స్టార్టింగ్లోనే. మరలా ఇప్పుడు ఈ 4 యువకులు క్రిస్టియన్కి సంబంధించిన, అందులో 2 హిందువులు, 2 ఫస్ట్ నుంచి క్రైస్తవాన్ని ఆచరించిన వాళ్ళు, వీళ్ళ 4 వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని మా ద్వారా, శశి టీవీ ద్వారా బయటకైతే తెలియపరిచారు. రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేకపోతే కరుణాకర్ సుగ్న అవ్వచ్చు, లేదంటే లలిత్ కుమార్ అవ్వచ్చు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. ప్రస్తుతం క్రైస్తవం మీద మాటలు దాడి చేసేది ఈ 4 కాబట్టి వాళ్ళ 4 గురించి వాళ్ళు ఏమేమైతే చెప్పారో వాళ్ళ అభిప్రాయాన్ని మీరు చూశారు. సో వాళ్ళు చెప్పిన మాటలకు కూడా మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నేనైతే చెప్పేది ఒకటే, ఇది సెక్యులర్ దేశం భారతదేశం.
ఒక కులం ఒక మతం మాత్రమే ఉండాలనేది అయితే కాదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇక ఏ కులాలు ఏ మతాలు ఉన్నా కూడా వాళ్ళందరూ భారతీయులే, వాళ్ళందరూ నా సహోదరులే. మీకు కూడా అంతేనా? మాకందరూ సహోదరు. సో నేనేదో ఒక కులాన్ని భుజం, ఒక మతాన్ని భుజం వేసుకొని ఒక క్రైస్తవానికి సపోర్ట్గా ఉన్నానని మీరు చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయినా కూడా నాకేమీ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఫర్దర్గా హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది బాబాలతో వీడియోస్ వస్తున్నాయి, ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది ముతావల్లి ముల్లాలతో కూడా నా వీడియోస్ వస్తున్నాయి, ప్లాన్ చేస్తున్నాను. సో ఈ 3 మతాల్లో ఉన్నటువంటి దొంగల్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు పట్ట గుడ్డలోడు తీసి నిలబెట్టడమే నేను ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఆ ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలను మోసం చేయకూడదు కదా. మీరు ఏదైతే నమ్ముకున్నారో, ఏ సిద్ధాంతాలు నమ్ముకున్నారో, ఏ గ్రంథాలను అయితే ఆచరిస్తున్నారో వాటిని ఫాలో అవడంలో తప్పు లేదు. అంతేగాని ఎదుటి మనుషులను, లేకపోతే ఎదుటి కులాలను, ఎదుటి మతాలను కించపరిచే మాట్లాడే హక్కు అయితే ఎక్కడ లేదు. సో వాళ్ళు చెప్పాల్సిన, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళ దేవుని గురించి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. నాకున్నటువంటి డౌట్స్ని నేను అడిగాను, వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు. సో ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత, అంటే ఇది ఒక డిబేట్, ఒక చర్చా కార్యక్రమం లాగా జరిగింది ఇది. సో నలుగురు యువకులు, అంతా 25 సంవత్సరాల యువకులు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారంట. మరి ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత, ఈ డిబేట్ చూసిన తర్వాత, ఇది ఎవరైతే ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళు మీకు ఈ పూర్తి ఇంటర్వ్యూ చూసే అంత టైం ఉంటే చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చెప్పిన దానికి ఏదో ఒకటి పెడతారు కదా, పాజిటివ్ నెగిటివ్ ఏదో కామెంట్లు పెడతారుగా, ఎస్పెషల్లీ నా గురించి కూడా పెడతారు కదా. సో పెట్టండి, చూద్దాం. మీరు ఈ వీడియోని చూసి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా చూసి, కుదిరితే ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మరికొన్ని టాపిక్స్తో ఈ నలుగురు యువకులతో మరొక మంచి ప్రోగ్రామ్ అయితే మళ్ళొకసారి చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు శశి టీవీ ద్వారా ఒక మంచి కార్యక్రమం అయితే జరిగింది. సో చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.